అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఓడిపోయింది. అసలు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిపోతుంది 99% చాలా మంది అయితే ఫిక్స్ అయితే అయిపోయారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. సీన్ మొత్తం రివర్స్ అయితే అయిపోయింది. ఈ టైంలో ఏమన్నా ఇదే టీంలో ఢిల్లీ క్యాపిటల్స్ కాకుండా లక్నో సూపర్ జైంట్స్ ఏమన్నా ఉండుంటే ఒక టైంలో కేఎల్ రాహుల్ మీద ఎంత ఫైర్ అయ్యాడో, ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాడో సంజీవ్ గోయంక పక్కా కొట్టేసిండు కెప్టెన్‌ని. అలాంటి అలాంటి సీన్ ఎదురయ్యిండు. ఒకవేళ ఎల్ఎస్ ఏమన్నా ఢిల్లీ క్యాపిటల్స్ అంటే ఆ ప్లేస్‌లో ఏమన్నా ఉండుంటే చూడండి 18 బాల్స్ అయితే ఉన్నాయి. 45 పరుగులైతే కావాలా. ఆల్రెడీ రిటైర్డ్ హర్ట్ అయితే ఇచ్చాడు. తర్వాత మళ్ళీ క్రీజ్‌లోకి అయితే వచ్చాడు డేవిడ్ మిల్లర్. 18 బాల్‌కి 45 పరుగులంటే గెలవచ్చు. కష్టపడితే గెలవచ్చు. ఇక్కడ డేవిడ్ మిల్లర్ పైనే ఆశలన్నీ ఉన్నాయి. డేవిడ్ మిల్లర్ గెలిపిస్తాడని. డేవిడ్ మిల్లర్ కూడా అదిరిపోయే బ్యాటింగ్ అయితే ఆడాడు. 18వ ఓవర్‌లో 18 ఓవర్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే వచ్చాయి. 9 రన్స్ మాత్రమే వచ్చాయి. దాని తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో కొడతాడు. డేవిడ్ మిల్లర్ అంటించి పారేస్తాడు. అసలు కుమ్మి పారేస్తాడు సిరాజ్‌కి డేవిడ్ మిల్లర్. 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లు టోటల్‌గా 23 రన్స్ అయితే వస్తాయి చూడండి. 23 రన్స్ కుమ్మినాడు సిరాజ్‌కి డేవిడ్ మిల్లర్. ఇక గెలుస్తుందిలే అని అందరూ చాలామంది అయితే అనుకునేసారు. దీనికన్నా ఇంకా మంచి సిట్యుయేషన్ అయితే ఇక్కడైతే క్రియేట్ అయితే అయింది. అంటే లాస్ట్ ఓవర్‌లో 6 బాల్స్‌కి 13 రన్స్ అయితే కావాలా. 13 రన్స్ అయితే కావాలా. ఇక్కడి వరకు కొంచెం టఫ్ అయితే ఉంది. అవునా కదా! ఫస్ట్ 4 బాల్స్‌లోనే 11 రన్స్ అయితే కుమ్మేస్తాడు ఈ డేవిడ్ మిల్లర్. ఇక 2 బాల్స్‌కి 2 పరుగులు మాత్రమే కావాలా. చూడండి ఎక్కడి నుంచినో వచ్చినాడు మ్యాచ్. అసలు ఈ మ్యాచ్ చూసిన తర్వాత డేవిడ్ మిల్లర్ ఫిక్సర్. డేవిడ్ మిల్లర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు. డేవిడ్ మిల్లరే ఫిక్సింగ్ చేసుకున్నాడు కాబట్టి ఢిల్లీని ఓడిపించాడని చాలామంది అయితే చెప్తున్నారు. అక్కడ 2 బాల్స్‌కి 2 రన్స్ అయితే కావాలా. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ అయితే చేస్తాడు. ఫిఫ్త్ బాల్ ఏస్తాడు. డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు అయితే బాల్ అయితే పోతుంది. ఆ టైంలో ఈజీగా రన్ రావాల్సింది. కానీ డేవిడ్ మిల్లర్ సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. ఎందుకంటే అంటే ఆపోజిట్ సైడ్‌లో ఉండేది కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ కూడా మంచి బ్యాటరే. మంచి బ్యాటింగ్ ఎబిలిటీ కూడా ఉంది. అయినా కూడా డేవిడ్ మిల్లర్ ఎందుకో కుల్దీప్ యాదవ్‌ని అయితే నమ్మలేదు. రన్ కోసం అయితే వచ్చాడు కుల్దీప్ యాదవ్. అక్కడి నుంచి వాపస్ అయితే పంపించేసాడు. నేను మ్యాచ్‌ని గెలిపించేస్తాను. నువ్వేం టెన్షన్ పడొద్దు. సింగిల్ రన్ ఏమి అవసరం లేదని వెనకైతే పంపించేసాడు. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా అంటే చాలా షాక్‌లోకి అయితే వెళ్ళిపోయింది. ఎందుకు సింగిల్ రన్ తీసుకుంటే బాగుండు కదా! అక్కడే మ్యాచ్ డ్రా అయిపోవు కదా! డ్రా కావాల్సిన మ్యాచ్‌ని చూడండి ఎలాంటి పని చేశాడో. సరే అదంతా వదిలేస్తే లాస్ట్ బాల్ ప్రసిద్ధ్ కృష్ణ షార్ట్ బాల్ అయితే ఏస్తాడు. పాపం మహానుభావుడు డేవిడ్ మిల్లర్ చూడండి వదిలేసినాడంటే ఆడలేకపోయినాడు షార్ట్ బాల్‌ని. తర్వాత అదేమన్నా వైడ్ ఏమన్నా అంపైర్స్ ఏమన్నా చెక్ చేస్తారు. వైడ్ ఏమన్నానా అదేమన్నా చెక్ చేస్తారు. అది గుడ్ బాలే అని తేల్చేస్తారు అంపైర్స్. ఫైనల్‌గా ఢిల్లీ అయితే ఓడిపోయింది. 2 బాల్స్ 2 రన్స్ కావాల. ఆ టైంలో కుల్దీప్ యాదవ్ రన్ కోసం వచ్చినా కూడా డేవిడ్ మిల్లర్ రన్‌కైతే వెళ్ళలేదు. నేనే గెలిపించేస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో చేశాడనిపిస్తుంది. దాని తర్వాత లాస్ట్ బాల్ ఆడలేకపోయాడు. ఢిల్లీ అయితే ఓడిపోయింది. చూడండి ఎంత దరిద్రం. అవును గదా! అసలు కుల్దీప్ యాదవ్ కూడా మంచి బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. పక్కా కొట్టిందడు. కానీ డేవిడ్ మిల్లర్ ఎందుకో నమ్మలేదు కుల్దీప్ యాదవ్‌ని. ఫైనల్‌గా ఢిల్లీ అయితే ఓడిపోయింది. అసలు ఇలాంటి సీన్ చాలా అంటే చాలా రేర్ అనే చెప్పొచ్చు. గెలవాల్సిన మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. చూడండి ఎంత దరిద్రం. ఈ మ్యాచ్‌ని చూసిన తర్వాత చాలా మంది ఈ మ్యాచ్ అయితే ఫిక్సింగ్ అయితే అయింది. డేవిడ్ మిల్లర్ ఫిక్సర్. డేవిడ్ మిల్లర్ ఫిక్సింగ్ చేసుకున్నాడని చాలా మంది అయితే అంటున్నారు. ఒకవేళ ఫిక్సింగ్ చేసున్నారే అనుకో ఇలాంటి మ్యాచ్‌లో అంతా ఫిక్సింగ్ అయితే చెయ్యరు. అవును కదా! అసలు ఫిక్సింగే జరగదు అనైతే నాకైతే అనిపిస్తుంది. కానీ చాలామంది జరుగుతుంది నీకేం తెలుసురా అని చాలామంది అనొచ్చు. కానీ ఒకవేళ డేవిడ్ మిల్లర్ ఫిక్సింగ్ చేసుకున్నాడే అనుకో 19థ్ ఓవర్‌లో 23 పరుగులు ఎందుకు కొడతాడు? ఎందుకు సిరాజ్‌ని కుమ్ముతాడు? 2 సిక్స్‌లు, 2 ఫోర్‌లు ఎందుకు కుమ్ముతాడు? లాస్ట్ ఓవర్‌లో 4 బాల్‌కి 11 రన్‌లు ఎందుకు కొడతాడు? అవును కదా! ఫిక్సింగ్ జరగలేదు. కానీ చాలామంది ఇలా అనుకుంటున్నారు. గెలవాల్సిన మ్యాచ్ అయితే ఢిల్లీకైతే 3 నమ్మాలైతే పడ్డాయి. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.